అందరికీ నమస్కారం. రావి శాస్త్రి గారి కథలు నేను నా ఫ్రెండ్స్ డిస్కషన్లో నువ్వెన్ని చదివావు, నీకేంది నచ్చింది, ఆ డిస్కషను, ఆ పోటీల నుంచి జర్నీ ముందుకు వస్తే ఇవాళ ఆయన జయంతి సభలో ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ చాలా సమయం తీసుకొని మా పుస్తకాలన్నీ విశ్లేషించి ఇక్కడ చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే విశాఖపట్నం నేను రావడం ఇదే మొదటిసారి. నిన్న వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇసుకద్దం అనేది అంటే నేను రాయడం కాలేజీలో మొదలెట్టినా కూడా దీనికి పునాదులు వేసింది మా నాన్నగారు సీతారామాంజనేయులు గారు, ఆయన జర్నలిస్ట్. అలాగే మొహమ్మద్ ఖదీర్ బాబు గారు రైటర్స్ మీట్ ద్వారా, అండ్ కుమార్ కోనప్రాజు సార్, ఏమి రాసావు, ఎప్పుడు రాసావు, ఎప్పుడు పంపిస్తావు, ఇది కాక ముందు చదువు, రాసింది పక్కన పెట్టు, సోకింగ్ పీరియడ్లో పెట్టు, ఈ గైడెన్స్లన్నీ ఇచ్చింది వీళ్ళే. ఇసుకద్దం పుస్తకం గురించి చెప్పాలంటే కొన్ని కథలు నాకు, ఈ మాట వాడచ్చో లేదో నాకు తెలీదు, డోకు పుట్టిస్తాయి. ఎందుకంటే నేను రాసిన 10-15 కథల పుస్తకంలో అన్ని రియల్ స్టోరీసే. నా స్టోరీ రైటింగ్ ఎట్లా ఉంటుందంటే కొంచెం గ్రౌండ్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకోవటం అట్లా ఉంటుంది. అది చూసిన అట్మాస్ఫియర్, ఆ వాతావరణం అదంతా మేబీ నేను ఇంకా పూర్తిగా ప్రొఫెషనల్ రైటర్ దీనిలోకి వెళ్ళలేదేమో. సో మెంటలీ ఆ డిస్కనెక్ట్ అనేది నాకు ఇంకా రాలేదు. సో రాసిన తర్వాత ఒక్కొక్క కథ గురించి ఆలోచిస్తుంటే అవి కొన్ని మంత్స్ నా మైండ్లో క్యారీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ వాతావరణం గుర్తొచ్చి, లేకపోతే వాళ్ళ పరిస్థితులు గుర్తొచ్చి తినబుద్ధి కాదు అట్లా అనిపిస్తుంది. అందుకే కొన్ని కథలు డోకు పుట్టిస్తాయి అంటానంటే అది వాస్తవమే, అంటే రియల్ ఫీల్ అదే అట్లా ఉంటుందన్నమాట. అలాంటి ఫీలింగ్కి ఇవాళ ఇసుకద్దానికి ఇది ఎన్నో అవార్డు కూడా నాకు గుర్తులేదు, లెక్క పెట్టుకోలేదు. బట్ ఒక రకమైన క్లోజర్ వచ్చింది అంటే ఇవాళ ఈ అవార్డు ద్వారా అనుకుంటున్నాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ సార్ అండ్ ఉదయని సంస్థ దీన్ని నామినేట్ చేసినందుకు. అలాగే మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, రావి శాస్త్రి గారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అండ్ నాతో పాటు అవార్డు తీసుకున్న సురేంద్రకి, జగదీష్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ.